మిత్రులకు నమస్కారం. రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. తెలుగువారి జీవితాల్లో ఒక ఆరాధ్య దైవంగా పెనవేసుకుపోయినటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడు. అందుకే మనకి తెలుగు రాజులైన శాతవాహనుల కన్నా కోసల దేశం కానీ, అయోధ్య పట్టణం కానీ, సరయూ నది కానీ కొత్త ప్రాంతాలుగా అనిపించవు. మన జీవితంలోనే మన చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలుగా మనం భావిస్తాం. అంతగా తెలుగువారి జీవితాలను ప్రభావితం చేసినటువంటి వ్యక్తి శ్రీరామచంద్రుడు. యావత్ భారతాన్ని కూడా ప్రభావితం చేసిన వ్యక్తి శ్రీరామచంద్రుడు. అందుకే శ్రీరామనవమి అనగానే ప్రతి తెలుగు వాకిలి పులకించిపోతుంది. వాడవాడన, పట్టణాన, ప్రతి నగరంలోనూ శ్రీరామనవమి పందిళ్ళు వెలుస్తాయి. వైభవంగా సీతారామ కళ్యాణం జరుగుతుంది. మా చిన్నప్పుడు బందర్లో చుట్టూత బందరు పట్టణం అంతా కూడా శ్రీరామనవమి పందిళ్ళు వేసి నవరాత్రులు ఉగాదితో మొదలుపెట్టి నవమి వరకు కూడా వైభవంగా శ్రీరామ నవమి వేడుకల్ని నిర్వహించేవారు. అది శ్రీరాముడి గొప్పతనం అనుకుందామా, లేకపోతే శ్రీరాముడిని అంతగా మనం అందరం కూడా ప్రేమిస్తున్నాం అనుకుందామా? ఒకవేళ ప్రేమిస్తున్నాం అనుకున్నప్పుడు మనకు ఎదురైన కష్టాలకు, ప్రతికూలతలకు మనం ఎంతగానో శ్రీరాముడి నుంచి నేర్చుకోవాలని చెప్తారు ప్రముఖ విశ్లేషకులు పమిడి కాలువ మధుసూదన్ గారు. వారి వీడియో ఆధారంగా, వారు చెప్పిన పాయింట్ల ఆధారంగా నేను కూడా కొన్ని పాయింట్స్ మీకు వారు చెప్పినవే ఉటంకిస్తాను మరొకసారి. ఎందుకంటే వ్యక్తిత్వ వికాస పాఠాలు ఎన్నో మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తాం ఎందరి దగ్గర నుంచో. శ్రీరాముడి జీవితాన్ని కనుక మనం తరచి చూస్తే ఎన్నో పాఠాలు మనం నేర్చుకోదగ్గవి చిన్న పెద్ద తేడా లేకుండా కనిపిస్తాయి. కొన్ని మనం చెప్పుకుందాం. వాటిల్లో రాముడి నిగ్రహం గురించి మనం చెప్పుకుంటాం కదా. అంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ చలించని వ్యక్తిత్వం శ్రీరాముడిది. ఆయన పట్టాభిషేకానికి సిద్ధంగా తండ్రి అన్న మాటకు సిద్ధమైన వాడే, నువ్వు ఇప్పుడు అడవులకి వెళ్ళాలి నాయనా అని చెప్పగానే కిన్నవదుడయ్యాడా, బాధపడ్డా, అయ్యో అనుకున్నాడా, బెంగపడ్డా? ఏమీ లేదు. పట్టాభిషేకాన్ని ఎలా స్వీకరించాడో అడవులకు వెళ్ళటాన్ని కూడా అంతే హుందాగా స్వీకరించాడు. అంటే కష్టం వచ్చినప్పుడు కుంగిపోవటం, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోవటం కాదు. దేనికైనా చలించని మనస్తత్వం ఉండాలి అని చెప్పి శ్రీరాముడు మనకు సూచిస్తున్నాడు. మరో పాయింట్ మనం చూస్తే కలిమిలేములు. ఆయన రాజు, రాజరికంలో పెరిగినవాడు, రాచ మర్యాదలు, రాచ వైభోగాలు అనుభవించినవాడు. 14 ఏళ్ల పాటు అడవుల్లో తిరిగాడు కదా, కందమూలాలే తిన్నాడు కదా, కటిక నేల మీదే పడుకున్నాడు కదా. చింతించాడా? ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది అనుకున్నాడా? లేదే. అంటే కలిమిలేములు, కష్టసుఖాలు ఒక శాఖా సంక్రమణం చేస్తాయి. అది మనకు శ్రీరాముడు నేర్పుతున్నటువంటి విషయం. మరొకటి మానవ వనరుల వినియోగం చూడండి. ఆయన అయోధ్య నుంచి లంక వరకు ఈ 14 సంవత్సరాల ప్రయాణంలో ఎంతమందిని కలిసి ఉంటాడు? గుహుడి సాయంతో గంగను దాటాడు, భరద్వాజుడి సాయంతో కుటీరాన్ని ఎంపిక చేసుకున్నాడు. తన భార్య సీతాపహరణం జరిగినప్పుడు జటాయు ద్వారా సీతాపహరణం జరిగిందని తెలుసుకున్నాడు. కబంధుడు చెప్తే శబరిని కలిశాడు, శబరి చెప్తే సుగ్రీవుని కలిశాడు. వానర సైన్యం సహాయంతో లంకను చేరుకున్నాడు, సముద్రాన్ని దాటాడు, లంకను ముట్టడించాడు. హనుమని తన ఆప్తమిత్రుడిగా చేసుకోవటమే కాదు, హనుమను ఒక ఔన్నత్యాన్ని, ఒక దేవతా స్థానాన్ని, ఒక గొప్ప స్థానాన్ని కల్పించాడు. హనుమ మాట విన్నాడు. అది శ్రీరాముడి గొప్పతనం అనుకోవచ్చు. మరొకటి చూస్తే
భావోద్వేగాల నియంత్రణ కూడా శ్రీరాముడిలో మనకి చాలా కనిపిస్తుంది. రాజ్యం వదిలేసి అరణ్యాలకు వచ్చాడు కదా, భార్యను ఒక రాక్షసుడు అపహరించాడని తెలిసినప్పుడు కేవలం దుఃఖంతో సరిపెట్టుకోకుండా ఏం చేయాలో ఆలోచించాడు. బాధను అణచుకున్నాడు, ఉద్వేగాన్ని నియంత్రించుకున్నాడు. అలా శ్రీరాముడు భావోద్వేగాలని, మనకి కోపం వస్తుంటుంది అవతల వ్యక్తుల మీద, ఒక్కోసారి చికాకు వస్తూ ఉంటుంది, ఆగ్రహం వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనం వెంటనే ప్రదర్శిస్తాం. కానీ శ్రీరాముడు ఒక స్థితప్రజ్ఞత కనపరుస్తాడు. ఆయన మానవ మాత్రుడిలాగానే తిరిగాడు కదా, తన జీవితం అంతా కూడా ఒక మనిషిలాగానే బతికాడు కదా. భావోద్వేగాన్ని ఎలా నియంత్రించుకున్నాడు? కేవలం ఆయన్ని పూజించడం కాకుండా ఆయనలోని గొప్ప లక్షణాలను మనం నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది కదా, ఒప్పుకుంటారు కదా ఆ మాట. అలాగే విద్యాబుద్ధుల్ని శ్రద్ధగా నేర్చుకోవటం మనం ఆయన దగ్గర నేర్చుకోవాలి కదా. వశిష్ఠుడి దగ్గర కానీ విశ్వామిత్రుడి దగ్గర కానీ ఎంత చక్కగా నేర్చుకుంటాడు. వశిష్ఠుడికి తనకున్న సందేహాలను తెలియచేసి సమాధానాలు రాబట్టి యోగ వాసిష్యంగా మనందరికీ దాన్ని అందించాడు కదా. శస్త్ర విద్యలు అన్నిటినీ విశ్వామిత్రుడి వద్ద నేర్చుకున్నాడు కదా. అంటే శ్రీరాముడి దగ్గర మనం ఏం నేర్చుకోవాలి, ఆయన మనకేం చెప్తున్నాడు? ఏదైనా ఒకటి మీరు నేర్చుకున్నప్పుడు భక్తి శ్రద్ధలతో నేర్చుకోండి అనేటువంటి ఒక ముఖ్యమైన లక్షణాన్ని మనం శ్రీరాముడి వద్ద నుంచి తప్పకుండా నేర్చుకోవాలి కదా. ప్రతిభను గౌరవించడం, ఇంతకుముందు హనుమ గురించి చెప్పుకున్నాం. హనుమలో ఉన్న ప్రతిభను గుర్తించాడు శ్రీరాముడు. హనుమకు రాజు సుగ్రీవుడు, కానీ హనుమను అత్యంత ప్రతిభాశీలిగా గుర్తించి లంకను ముందు చేరడానికి హనుమను వినియోగించుకున్నాడు. అలాగే హనుమ ఏది చెప్పినా అందులో ఉన్నటువంటి ఒక గొప్పతనాన్ని గ్రహించాడు. అది ప్రతిభని గౌరవించటం. మనం కూడా చాలామంది ప్రతిభాశీలుని చూస్తూ ఉంటాం. మనకన్నా వాళ్ళకి ఎక్కువ ప్రతిభ ఉంది అని చెప్పి ఈర్ష్యపడటం కాకుండా ఆ ప్రతిభని గౌరవించి వారి ప్రతిభను మనం ఎలా నేర్చుకోగలుగుతాం, మనం ఆ దశకు ఏ విధంగా చేరుకుంటాం అనేటువంటిది మనం సాధన చేయవలసిన అంశంగా శ్రీరాముడు మనకు బోధిస్తాడు. ఇలా తిరుగులేని మాటకు మనం రామబాణంతో పోలుస్తాం కదా. రామబాణం ఒకసారి వెళ్ళిందంటే వెనక్కి తిరిగి రాదు. మనం ఒక మాట అన్నామంటే ఆ మాట కట్టుబడి ఉండాలి అనేది రామబాణం మనకు సూచిస్తుంది. ఇవి ఒక మేనేజ్మెంట్ పాఠంగా రాముడిని మనం చూసినట్లయితే ఇట్లా ఎన్నో అంశాలు శ్రీరాముడి నుంచి మనం నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. మన నిత్య జీవితంలో రాముడు ఎంతగా పెనవేసుకుపోయాడో ఒక్కసారి అందరికి తెలిసిన విషయాలే గుర్తు చేస్తాను ఊరికనే మీకు. మన చిన్నప్పుడు అమ్మ స్నానం చేయగానే నీళ్లు చుట్టూ తిప్పి శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష అని చెప్పి దిష్టి తీసినట్టు నీళ్ళని తిప్పుతుంది కదా. అదే అమ్మ మళ్ళీ ఉయ్యాల్లో పడుకోబెట్టి జోలపాట పాడుతుంది, లాలిపాట పాడుతుంది. రామాలాలి మేఘ శ్యామాలాలి అని పాడుతుంది. అలాగే మన ఇంటి గుమ్మ మీద చాలామంది ఇళ్ల గుమ్మాల మీద మంత్రాక్షరాలుగా ఏం రాసి ఉంటాయి? శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష అనేటువంటి వాక్యాలు మనం వేలాడదీస్తాం. ఏదైనా వినకూడని మాట విన్నాం అనుకోండి, చెవులు మూస్తుంది రామ రామ అంటాం. లేదంటే ఒక చెడు సంఘటన, ఒక బాధ కలిగించే సంఘటన కలిగినప్పుడు అయ్యో రామా అని చెప్పి బాధపడతాం. భరించలేని కష్టం వస్తే రాముడి కష్టంతో పోలుస్తాం. పితృవాక్య పరిపాలకుడు తండ్రి మాట జవదాటిని వాడనగానే శ్రీరామచంద్రుడిని గుర్తిస్తాం. అతని పితృవాక్య పరిపాలకుడు తండ్రి మాటను జవదాటడు శ్రీరామచంద్రుడిలాగా అని చెప్పి అంటాం. ఆకలితో ఉన్న వాళ్ళందరూ కూడా అన్నమో రామచంద్ర అని చెప్పి అంటారు. ఎవరైనా అన్నం పెట్టించండి పట్టడం అని చెప్పాను, వాళ్ళు కూడా ఆ రామచంద్రుడిని గుర్తు చేసుకుంటారు. సుఖతాంతులు వెళ్ళి విరియాలంటే రామరాజ్యం గుర్తు చెప్పుకుంటాం.
ఆదర్శ పాలన అని చెప్పాలంటే రాముడి పాలన అని చెప్పుకుంటాం. చివరికి మనం చిన్నప్పుడు ఇంగ్లీష్ వ్యాకరణంలో కూడా మనకి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ నేర్పించేటప్పుడు హూ కిల్డ్ రావణ, లేదంటే రామా కిల్డ్ రావణ, రావణ వాజ్ కిల్డ్ బై రామ అనేటువంటి క్రియావాక్యాలు కూడా మనం నేర్చుకుంటాం. ఈ శ్రీరామనవమి పర్వదినం నాడు ఒకసారి రాముడి తత్వాన్ని చదవకపోయినా సరే రాముడి గురించి మనం విన్న విషయాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ గుర్తు చేసుకుంటే శ్రీరాముడిని పూజించడమే కాదు, ఆయనలోని గొప్ప లక్షణాలను మనం అలవర్చుకునే ప్రయత్నం చేస్తాం. ఇది శ్రీరాముని సందర్భంగా ఆ శ్రీరాముడి గొప్పతనాన్ని మనము ఎలా తెలుసుకుంటాం, ఎలా నేర్చుకుంటాం అని చెప్పేటువంటి ప్రయత్నం కొంచెం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలతో సెలవు, నమస్కారం.